should be our legal. అందరికీ ఒక శుభవార్త. మన అన్నసత్రానికి సోలార్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దానికి దాదాపు 27,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి గాను మనం ఒక 10 లక్షల రూపాయలు మన సర్ప్లస్ మనీ ఉంటే అది వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం స్టార్ట్ చేసి తీసుకుంటూ ఆ ఇన్స్పిరేషన్తో మనందరం పనిచేస్తే భారతదేశము మన $5 ట్రిలియన్ అంటే 350 లక్షల కోట్లు మన వస్తువు ఉత్పత్తి అవుతుంది. చైనా మనతోనే 1970 వరకు ప్రయాణం చేశాడు. అప్పుడు మన భారతదేశము జీడీపీ వచ్చి 200 బిలియన్స్ ఉన్నది. అంటే 1,00,000 చిల్లర ఆ రోజుల్లో. వాళ్ళు కూడా చైనా వాళ్ళు కూడా అదే ఉన్నారు, ఇంకా కొంచెం వెనకబడినారేమో ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళ జీడీపీ వచ్చి $14 ట్రిలియన్. వాళ్ళ పట్టుదలతో మన దేశం ముందు ఉండాలని చెప్పి వాళ్ళు రామచంద్ర గారు, కమిటీ సభ్యులందరికీ నా నమస్కారము. ఈ సమావేశానికి 2 డేస్ ముందు ప్రెసిడెంట్ గారు ఫోన్ చేసి మీరు లీగల్ అడ్వైజర్గా ఉండాలి, సలహా సంఘంలో మీరు కూడా కంటిన్యూ ఉండాలి అని చెప్పేసి కోరినారు. నేను ఖచ్చితంగా వస్తాను, నా సేవలు అందిస్తానని చెప్పాను. ఈరోజు ఈ మీటింగ్ కూడా రావాల్సిందే అని చెప్పారు. నేను ఆల్రెడీ సంస్థ గురించి చిన్న సమస్యలు ఉన్న దానిలో సహాయ సహకారాలు అందిస్తున్నాను. నాకు ఈరోజు ఈ బాధ్యత కూడా ఇచ్చారు కాబట్టి ఇక ముందు కూడా సంస్థకు సంబంధించిన ఎలాంటి న్యాయ సలహాలు కానీ సమస్యలకు కానీ నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను మన అన్నసత్ర నియమ నిబంధనలను సేవ చేస్తానని శ్రేయస్సుకు నిస్వార్థంతో సేవ చేయుట వాసవి ప్రమాణం ఆది సోమ ఈ 3 వారాలు ఇక్కడ రష్ ఎక్కువ ఉంటుంది. ఆ 3 వారాలలో మనకున్న టీంలో 4 భాగాలు చేసి వారానికి ఒకరు ఆ 3 రోజులు వచ్చి చూసుకునేటట్లు మనం ఏర్పాటు చేసుకొని ఒక పద్ధతిగా ఈ అన్న వడ్డన కార్యక్రమాలు, వడ్డ విభాగ కార్యక్రమం ఉంది. దీంట్లో ఎవరైనా సరే ఫుడ్ కమిటీ ఇన్ఛార్జ్ ఇవ్వనప్పుడు నెలలో ఒక 3 రోజులు మా టీం వచ్చి పనిచేస్తుంది. శనివారము, ఆదివారము, సోమవారం 3 రోజులు వడ్డన కార్యక్రమము నా తరఫున 4 పిలుచుకొచ్చి ఆ పని నెరవేరుస్తానని ఫుడ్ కమిటీ ఇన్ఛార్జికి నేను మాటిస్తున్నాను. బాడీ మీటింగ్లో, ఎలక్షన్ మీటింగ్లో అన్నీ ఏకగ్రీవంగా అయినాయి. కానీ ఫుడ్ కమిటీ మాత్రమే ఇద్దరు పోటీపడి నేను చేస్తాను అన్న వ్యక్తులు వచ్చినందుకు చాలా సంతోషమైంది. అబ్బాయి ఇలాంటి సర్వీస్కి మెయిన్ సర్వీస్ ఇక్కడ ఫుడ్ సెక్షనే. ఆహారం బాగుంటేనే అన్నసత్రానికి పేరు వస్తుంది. నేను రూములు ఎట్లున్నా ఏం చేసినా కానీ అబ్బా భోజనం బాగా పెట్టినారనే పేరుతో బాగా వస్తుంది. ఇక్కడ ఫుడ్ కమిటీ ఇన్ఛార్జి చేయవలసిన పని మామూలుగా ఉండదండి, చాలా ఎక్కువగానే ఉంటుంది. అయ్యే చెప్పినట్లు అంత ఈజీగా ఉండదు, ఈజీ కాదు, చాలా స్ట్రిక్ట్గానే చేయాలా.
ఒకసారి ఇప్పుడే అయ్య కూడా చెప్పినాడు, పెద్ద ఆయన కూడా, ఫుడ్ కమిటీని వడ్డన తీసేసి టేబుల్ మీద తీసేసి బఫే సిస్టమ్ పెట్టడం జరిగింది. అది ఎందుకు జరిగింది అనేది కూడా అయ్యే చెప్పినాడు. వడ్డించే వాళ్ళు కానీ ఫుడ్ కమిటీ వాళ్ళు కానీ సరిగా రానందువల్ల, నిర్వహించలేకపోవడం వల్ల బఫేగా మార్చడమైందని. ఆ రోజు జనరల్ బాడీ మీటింగ్లో నేనే ప్రముఖంగా సార్ దగ్గరికి పోయి, సార్ మీకు బఫే వద్దండి, చెడ్డ పేరు వస్తూ ఉంది, వడ్డించలేని వాళ్ళు ఎందుకైనా బఫే పెట్టినారు, ప్లేట్లు తీసుకొని పదార్థాలు హాయిగా అరిటాకులో పెట్టుకొని తినేది ఎంత బాగుంటుంది. ఈ బఫే సిస్టంలో పెట్టే ఐటమ్స్ మనం పప్పు, సాంబారు, తాలింపు, రసము తినే ఐటమ్స్ సెట్ కాదు. చాలామంది అభిప్రాయపడుతున్నారు సార్ అంటే, మీరుండి చేస్తారా మళ్ళా అంటే, ఆ రోజు నేనుంటాను సార్ అని చెప్పి చేసి మా ఫుడ్ కమిటీ వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి రోజు కూడా వచ్చి చేసి ఒక నెల 2 నెలలు దగ్గర ఆ రోజు కష్టపడడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అది కంటిన్యూగా ఆ విధంగానే పొద్దున్నకు పోవడం జరిగింది. ఆ రోజు మీటింగ్లో దయచేసి సార్ నేను చెప్తున్నాను, మీటింగ్లో ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు అందరూ సహకరించి లేదు చేద్దామని మా ఫుడ్ కమిటీ అందరూ కూడా ఆ రోజు కష్టపడి ప్రతిరోజు కూడా ఇద్దరిద్దరు వచ్చి వాళ్ళే సర్వీస్ చేసి, ఇంకా తక్కువ పడితే కూడా భక్తుల దగ్గర, యాత్రికుల దగ్గర నుంచి పిలుచుకొచ్చి సర్వీస్ చేయించుకొని ఆ కార్యక్రమాన్ని సజావుగా జరపడం జరిగింది. ఆ మీటింగ్లో ఏం చెప్పారంటే, కొంతమంది సార్ మేము సోమవారం నుంచి ఆదివారం, శనివారం వరకు మేము రాలేము, ఆదివారం అయితేనే నేను రాగలను అని కూడా చెప్పడం జరిగింది. అట్లాంటి వాళ్ళు కూడా మేము కాదుకూడదని చెప్పి ఆదివారం వేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మేము ఆదివారం వస్తామని చెప్పి డిమాండ్ ఉంటే, ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, అన్న చక్రపాణ నువ్వే ఆ రోజు మెయిన్గా నువ్వే చెప్పినావు, నేను వేరే రోజులలో రాకపోతే ఆదివారం అని చెప్పి, కానీ నువ్వు ఈరోజు ఇన్ఛార్జిగా చేస్తా అంటున్నావు కాబట్టి నేను నీకు చెప్తున్నాను, ప్రతిరోజు కూడా నువ్వు చేయాల్సి వస్తుంది. ఒక ఆదివారం చేస్తాను, ఆదివారం నీకు షాప్ ఉంది అక్కడ మెయిన్గా, అది కూడా ఆలోచన పెట్టుకో. కూరగాయలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, నీకు రాజంగా ఖచ్చితంగా ఉండాలి. ప్రస్తుతం అందరిలో కూడా నువ్వు చాలా బాగా చేస్తున్నావు, ప్రతి ఆదివారం కూడా నువ్వే వచ్చి సర్వీస్ చేస్తున్నావు, మిగతా రోజుల్లో రాలేకపోతున్నావు. కాబట్టి ప్రతిరోజు కూడా సర్వీస్ చేసే వ్యక్తులు ఎవరైనా వస్తే కనుక ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయడం నీకు కూడా చెప్తున్నాను, నువ్వు హెల్ప్ చేయాల్సిందే, చేయడం బాగుంటుంది. దయచేసి ఆలోచన చేసుకోండి. ఫుడ్ కమిటీ లేక కార్తీక మాసంలో 30 రోజులు కాదు, 365 రోజులు కూడా పని ఇక్కడ సడన్గా ఏదైనా అవసరం పడితే ఇంకా నంద్యాల నుంచి ఉమా వచ్చేసి 3-4 ఫోన్లు చేసి పంపించి ఇక్కడ సర్వీస్ చేసి, ఎవరైనా వస్తామంటే చేయకండి, లేదంటే నేను ఆనవేలి మురళి, పొగరపు సత్యనారాయణ రోజు చేసే పని చేస్తాడు. ఉత్సాహంగా పలకండి, వస్తారా టీంలోకి? ఇంకా ఎవరైనా వస్తారా మా టీంలోకి? ఇంకో 2-3 వచ్చినా వర్క్ ఉంటుంది. ఎవరన్నా వస్తామంటే చేయొచ్చండి. వాళ్ళు ఎవరు రానట్టున్నారు. లెట్రిన్ బాత్రూమ్ మనం ఎలాగో పర్లేదు లేండి. ఆ టీము ఈ రూమ్స్ మెయింటెనెన్స్ చేస్తారు, అంత ఓకే కదా. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి సోదర కార్యవర్గ సభ్యులకు అందరికీ నా నమస్కారాలు. జనరల్ సెక్రటరీ పోస్టు చేయాలి అంటే టైం స్పెండ్ చేయాలి. తర్వాత మిగతా కార్యవర్గ సభ్యులంతా సహకారం ఇవ్వాలి. ఇది మనస్ఫూర్తిగా కోరుకొని మీ సహకారం మాకు ఇస్తాము అని అంటే, నేను వేరే వాళ్ళు వచ్చి మేము తీసుకుంటామనేంత వరకైనా ఉండమంటే కూడా ఉంటా, లేకపోతే కూడా ఇప్పుడు ఎవరికైనా ఇస్తామంటే కూడా నాదే అబ్జెక్షన్.
నిత్యాన్న సత్ర సంఘంకు ఉపాధ్యక్షులుగా ఫుడ్ కమిటీ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించుతున్నాను. నేను మహానంది క్షేత్రములకు ఇచ్చేయు ఆర్యవైశ్య యాత్రికులకు మన అన్నసత్ర నియమ నిబంధనలను అనుసరించి సేవ చేస్తానని, సంఘం యొక్క ఉన్నతిని, శ్రేయస్సుకు, అభివృద్ధికి పాటుపడతానని, నిస్వార్థంతో సేవ చేయదునని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి పాద పద్మము మీద మనసా వాచ ప్రమాణం చేయుచున్నాను. మహానంది క్షేత్ర ఆర్యవైశ్య నిత్యాన్న సత్ర సంఘమునకు ఉపాధ్యక్షుడిగా, రూమ్ మెయింటెనెన్స్గా బాధ్యతలు స్వీకరించుతున్నాను. నేను మహానంది క్షేత్రమునకు వచ్చే ఆర్యవైశ్య యాత్రికులకు మన అన్నసత్ర నియమ నిబంధనలను అనుసరించి సేవ చేస్తానని, సంఘం యొక్క ఉన్నతికి, శ్రేయస్సుకు, అభివృద్ధికి పాటుపడతానని, నిస్వార్థముతో సేవ చేయుదునని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి పాదపద్మముల మీద మనస వాచ ప్రమాణము చేయుచున్నాను. చిత్తూరు శేషమణి సర్రాఫ్ వెంకట శెట్టి అని నేను మహానంది క్షేత్ర ఆర్యవైశ్య నిత్యాన్న సత్ర సంఘములకు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించుకున్నాను. నేను మహానంది క్షేత్రమునకు ఇచ్చే ఆర్యవైశ్య యాత్రికులకు మన అన్నసత్ర నియమ నిబంధనలను అనుసరించి సేవ చేస్తానని, సంఘం యొక్క ఉన్నతికి, శ్రేయస్సుకు, అభివృద్ధికి పాటుపడతానని, నిస్వార్థంతో సేవ చేయనునని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి పాదపద్మముల మీద మనసా వాచ ప్రమాణం చేస్తున్నాను. నిస్వార్థంతో చేయుచున్నాను. ఈ వాసవి కన్యకా పరమేశ్వరి పాదపద్మముల మీద మనసా వాచ ప్రమాణం చేయుచున్నాను. ఆర్యవైశ్య నిత్యాన్న సంఘం నేటికి 25 సంవత్సరాలలోకి వచ్చినది. ఈ సందర్భంగా సంస్థకు కావలసిన కమిటీని ఈరోజు ఏర్పాటు చేయడమైనది. కమిటీ సభ్యులందరూ హాజరై తమ అంగీకారాన్ని తెలిపి అన్ని డివిజన్లలో తమ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడమైంది. వారందరినీ తమ సహకారాన్ని అందించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటారు. ఎన్నికల కార్యక్రమంలో కొంచెం అడ్డపట్టుకో. ఎన్నికల కార్యక్రమంలో కార్యవర్గ సభ్యుల ఎన్నికల కార్యక్రమంలో ఈ సంవత్సరం ఉపాధ్యక్షులు సంస్థ పుట్టిన వరకు కూడా పదవులు మారకుండా లేఖపత్రులను ఉపాధ్యక్షులు 27వ సంవత్సరం నిర్వహించినారు. ఈ సంస్థలో మొత్తం నిర్మాణాలను కూడా 90% నా చేత నిర్వహణ జరగడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఎవరు రాకపోయినా నేను 70 సంవత్సరాల వయసులో కూడా మహానంది అన్నసత్రానికి వచ్చి సేవా కార్యక్రమాలు ముందు తీసుకొస్తున్నాను. అంటే అధ్యక్షులు వారు మళ్ళా ఏకదాటిగా మళ్ళీ 20 సంవత్సరాలు నాకు వయసు ఉపాధ్యక్షులు ఎన్నుకున్నారు కాబట్టి వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ భవిష్యత్తులో కూడా ఇంకా వయసు పెరిగినా వయసు భేదం లేకుండా కూడా సంస్థకు నిర్వహణ సాయం చేయగలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు శ్రీ మహానంది క్షేత్ర ఆర్యవైశ్య నిత్యాన్న సత్ర సంఘమునకు జనరల్ ఎలక్షన్లు జరిగినవి. ఆ ఎలక్షన్ నందు శాశ్వతాధ్యక్షులు శ్రీ ఆత్మకూరు సుదర్శనం శెట్టి గారు, ఉపాధ్యక్షులు బింగిమల్ల సుబ్బలక్ష్మయ్య గారు మరియు లైశెట్టి నాగచక్రపణి గారు, సముద్రాల పాండురంగయ్య గారు, ప్రధాన కార్యదర్శిగా చిత్తూరు శేషపణి గారు, రెండవ ప్రధాన కార్యదర్శిగా కాల్వ నాగ వెంకటేశ్వర్లు గారు, కోశాధికారిగా శ్రీ కొప్పరపు రామసుబ్బయ్య గారు, న్యాయ సలహాదారుగా అడ్డగాళ్ళ వెంకటేశ్వర్లు గారు ఏకగ్రీవంగా ఈ సమావేశంలో ఎన్నుకోబడినారు. వీరు వారి సేవలను ముందు 3 సంవత్సరములు ఈ సంఘమునకు కార్యవర్గ సభ్యులుగా, కార్యనిర్వాహక సభ్యులుగా వారి సేవలను అందించనున్నారు. ఈ అవకాశమును ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశంలోని ఆర్యవైశ్య యాత్రికులు వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా
కోరుచున్నాము. ఇట్లు శ్రీ మహానంది ఆర్యవైశ్య నిత్యాన్న సత్ర సంఘం. ఈరోజు మహానంది క్షేత్ర ఆర్యవైశ్య నిత్యాన్న సత్ర సంఘం కమిటీ మెంబర్స్ ఎలక్షన్ జరిగింది. ఇందులో పెద్దలు నన్ను న్యాయ సలహాదారుగా ఉండమని కోరినందువల్ల నేను ఒప్పుకొని ఈ సంస్థకి నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి తెలియజేయడం జరిగింది. నన్ను ఎన్నుకున్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.